సర్వలోకాలకు జనని అయిన లక్ష్మీదేవి మన యందు ఎంత వాత్సల్యంతో ఉంటుందో చెప్పలేం. అటువంటి తల్లి యొక్క వాత్సల్యాన్ని గుర్తించడం కోసం మనం ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. ఆ దీపారాధనకు బొట్టు పెట్టండి. దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపో హరతు మే పాపం నారాయణ నమోస్తుతే. 2 అక్షంతలు చేతితో పట్టుకోండి, అలా నమస్కారం చేయండి. అందరూ కూడా పసుపు విఘ్నేశ్వరుని చేసుకున్నట్టుగా తలుస్తున్నాను. ఎవరైనా తర్వాత ఉంటే పసుపు విఘ్నేశ్వరుని చేసుకోండి. దీపదేవతాభ్యో నమః. శుభం శుభం కరోతు కరోతు కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపో హరతు మే పాపం నారాయణ నమోస్తుతే. దీపదేవతాభ్యో నమః. అక్షతులు ఆ దీపం దగ్గర వేయండమ్మా కుందులకి. ధ్యాయామి ధ్యానం దేవదేవతాభ్యో నమః. ధ్యానావాహనాన్ని పంచోపచార పూజాం సమర్పయామి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచిః. ఓం కేశవాయ నమః. నారాయణాయ నమః. మాధవాయ నమః. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. శంకరుషణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అదోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షంతలు చేతితో పట్టుకోండి. యస్య భో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాః త్రయోస్తంస్మరణార్థం సాం సర్వతో జయమంగళం. ఆ గణపతి మీద పూజ చేయండమ్మా. ఆ తర్వాత ఆ ఫోటో మీద కూడా వేయండి. శ్రీ నారాయణ నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీ పురందరాభ్యాం నమః. అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. తదంగ కలశారాధ అరిచేయి వేయండమ్మా దాని మీద. ఆ కలశే సుధావతి పవిత్రే పరిశిక్షతే ఉత్తైర్యజ్ఞేషు వర్ధతే అదిత్రే సోమరోజనో హందభ్రాజసేతమం ఆపో వా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావాప పశవాపో అన్నమాపో అమృతమాపశ్యం ప్రాణాపో విరాడాప స్వరాడాప ఛందాకుష్యాపో జ్యోతికుష్యాపో ఏజూకుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్సువరాప. ఓం గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తితాః. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం వరలక్ష్మీ పూజార్థం దురితక్షయకారకాః కలశోదకేన పూజాద్రవ్యాణి దేవం ఆత్మానం సంప్రోక్ష్య. ఇప్పుడు ఆ గంగను 5 గంగల్ని ప్రవేశించారు కాబట్టి చెప్తారు ఆయన. ఇప్పుడు ఆ పువ్వుతో నీళ్లు శిరస్సు మీద జల్లుకుని పూజాద్రవ్యాల మీద జల్లుకోండి. పవిత్రమైన భూమిలో ఏ ఏ నదులైతే ఉన్నాయో ఆ నదుల యొక్క జలం అంతా వచ్చి అక్కడ చేరినట్టుగా మనం భావన చేస్తున్నాం. ఆ జలాన్ని కలశంలో స్థాపించాం. కలశము అని అంటే సర్వ విశ్వము అంటే ఈయన లోకాలు దేవుళ్ళు మొదలైనటువంటివన్నీ కూడా అందులోకి వచ్చి కూర్చున్నట్టుగా ఇప్పుడు మనం భావన చేస్తున్నాం.
పూజా ద్రవ్యాన్ని దేవం ఆత్మానం సంప్రోక్ష్య పుష్పం చేతితో పట్టుకోండమ్మా. ఆ పసుపు విఘ్నేశ్వరుడి మీద వేయాలి. అందులో పాత్రలో మాత్రం తీయకండి, వేరే తీసుకోండి. ఓం గణానా పూజ చేతితో పట్టుకుని నమస్కారం చేసుకోండి. గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. ఓం గం గణపతయే నమః. ఆ పసుపు విఘ్నేశ్వరుడి మీద ఆ పుష్పాన్ని వేయండి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహనం సమర్పయామి, నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. కొద్దిగా నీళ్లు చల్లండి. పాదయో పాద్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. మహాగణపతయే నమః. అభివస్త్రాసవసనాన్యనుషాభిధేనో సుతుగా పూయమానాః అభిచంద్రాభృత్తమేనో హిరణ్యాభ్యస్వాన్ దధునో దేవసోమ. మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవేతం అక్షతలు వేయండి దాని నిమిత్యార్థం. మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఆయనేతే పరాయణే దూర్వారోహంత పుష్పిణీ హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహా ఇమే. మహాగణపతయే నమః. అలంకరణార్థం పుష్పాణి పూజయామి, అక్షతాన్ పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. గం గణపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షత పూజాం సమర్పయామి. ధూపమాగ్రాపయామి. దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ సుమనోహరం విలేపనం సురశ్రేష్టం ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. గం గణపతయే నమః. ధూపమాగ్రాపయామి. దీపానికి నమస్కారం చేసుకోండి. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనం. 2 నీళ్ల చొక్కులు పక్కగా వదిలిపెట్టండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యంవర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోవస్త్రనమసి. శ్రీ మహాగణపతయే నమః. నారికేళ కదలీఫల గుడకండ నివేదనం పరికల్పయామి. 5 పర్యాములు చూపించండి. ఓం హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. పూగీఫలైశ్చ కర్పూరైర్నాగవల్లేతరైర్యుతం ముక్తాచోర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. గం గణపతయే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. మీరందరూ ఇప్పుడు శ్రీ మహాగణపతి యొక్క పూజ చేశారు. ఎందుకు చేశామంటే నిర్విఘ్న పరిసమాప్తి కోసం. అమ్మవారి పూజ మనం చిట్ట చివరి దాకా ఏ విఘ్నము రాకుండా చేయటం కోసమని ఈ పూజ చేశాం. నారికేళ సమభూత త్రినేత్ర హరసంహిత హరసంహిత శిఖయ దురితం సర్వం పాపం పీడాంచమే ఉద. పాపం పీడాంచమే ఉద. పాపం పీడాంచమే ఉద. వరలక్ష్మి పూజా సమయే నారికేళ ఫలం సమర్పయామి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవీ సుప్రీత భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. పుష్పం సమర్పయామి. వేయండి. క్షీరోదతి సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవే గృహే సురసాన్న నమస్కృతే శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఆవాహయామి. ఆవాహనం సమర్పయామి. సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే దేవిత్వం సుప్రీత భవ సర్వదా. ఆవాహనం సమర్పయామి. సింహాసనమిదం దేవి
స్వితీయమరపూజితే శుద్ధోదకం చ పాత్రస్థం గంధపుష్పాచితమిశ్రితం శ్రీవరలక్ష్మీదేవ్యై నమః నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి. సువాసిత జలం దేవి రమ్యం సర్వతీర్థమయం శ్రీవరలక్ష్మీదేవ్యై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఆప్యాయ స్వసమేతుతే విస్పదస్వామవృష్ణియం భవాజస్య సంగతే దధిక్రావుణ్ణో అకారిషం జిష్ణారస్వస్య వాజనః సురభినో ముఖాకరత్ ప్రణాయోగం శితారిషద్ శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్పున స్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యశ్చ రశ్మిభిః మధువాతారతాయతే మధుక్షరంతి సింధవః మాత్వేర్నః సంతోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్థివగం వ్రజః మధుజ్జౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగమస్తు సూర్యః తాచ్చర్కరా భవన్ తచ్చర్కరాణాగం శర్కరత్వం వజ్రో వై శర్కరాః రగ్నిం పరిమినోతి తస్మాత్ వజ్రేణ పశవ పరిగృహేత తస్మాస్తేయానస్తేయసో నోపారతే. శ్రీ మహాగణాధిపతయే నమః. అమ్మా ప్రతిమ అక్కడ పెట్టండి కలశం దగ్గర. వస్త్రం సమర్పయామి. దివ్యశ్రీ ఉపవేతం సమర్పయామి. చందనం కస్తూరి గోరోచనాగరు కుంకుమాది మంగళకర ద్రవ్యాన్ని సమర్పయామి. కస్తూరి గోరోచనాగరు కుంకుమాది మంగళకర ద్రవ్యాన్ని సమర్పయామి. శ్రీచందనం సమర్పయామి. అమ్మ పసుపు చేతితో పట్టుకోండి అందరూ కూడా. సౌభాగ్య ద్రవ్యం హృదయం దగ్గర చూపించి కళ్ళకద్దుకున్నప్పుడు వేయాలి. ఇప్పుడు మనం అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పిస్తున్నాం. పసుపు దివ్యమైన వస్తువు. అది శరీరము బయట లోపల ఉండేటువంటి సర్వ రోగాలను హరించి వేస్తుంది. ఓం వరలక్ష్మీ నమః సర్వాంగాన్ని పూజయామి. అది పాదం దగ్గర నుంచి శిరస్సు దాకా వచ్చాం. ఓం విద్యాయై నమః. ఓం ప్రదాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయ నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం శుచై నమః. ఓం సుధాయ నమః. ఓం హిరణ్మయే నమః. ఓం లక్ష్మీ నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయ నమః. ఓం రమాయ నమః. ఓం వసుధాయ నమః. ఓం వసుధారణ్యై నమః. ఓం పుణ్యగంధాయ నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షై నమః. ఓం క్రోధశంభవాయ నమః. ఓం అనుగ్రహప్రదాయ నమః. ఓం బుద్ధే నమః. ఓం మనఘాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయ నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమాయ నమః. ఓం పద్మమూలాధారాయ నమః. ఓం జయాయ నమః. ఓం మంగళాదేవ్యై నమః.
ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాక్ష్యై నమః. ఓం నారాయణ సమాశ్రితాయ నమః. ఓం దారిద్వంశన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వోపద్రధ్వంసన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వోపద్రవ నివారణ్యై నమః. ఓం నవదుర్గాయ నమః. ఓం మహాకాళిన్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః. ఓం భోగిన్యై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం వరలక్ష్మీదేవ్యై నమః. దీపం దర్శయామి. కొద్దిగా నీళ్ల బొట్టు పక్కన వదిలిపెట్టండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. నివేదన ధ్యానమండి. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. యథాశక్తి బహుబీజబల కదలీబల ముఖ్యపిష్ట ముఖ్యసూప నివేదనం చక్కనైనటువంటి ఆ అమ్మవారికి అలా నైవేద్యం పెట్టండి. నారికేళ ఫలం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. సచేత బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. నీళ్లు వేయండి. తాంబూలం పూగీబలైశ్చ కర్పూర ఎర్నాగవల్ ఎదురైర్యుధం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనం. అమ్మ తోరగ్రంథి పూజ. ఇప్పుడు తోరములన్నీ కూడా కట్టుకున్నారా? చూడండి, వాటికి దారాలకి వేశారా? అవన్నీ కలశం మీద పెట్టండి అమ్మా. అమ్మ తోరములు ఆ కలశం మీద పెట్టండి. వాటి మీద పసుపు కుంకుమ పూజ చేయండి అమ్మా. ఓం కమలాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్దితనయాయ నమః షష్ఠ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్రసోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయ నమః నవమ గ్రంథిం పూజయామి. తోరగ్రంథి దేవతాభ్యో నమః నమస్కారం సమర్పయామి. నమస్కారం చేయండి. ఇప్పుడు మీరు తోరం చేతికి కట్టుకోవడానికి దారంతో ఒక వస్తువును తయారు చేశారు. ఇందులో 9 ముడులు వేశారు. గ్రంథి అంటే ముడి. ఒక్కొక్క ముడి దగ్గర ఒక్కొక్క అమ్మవారి నామం చెప్పి పూజ చేయటం అనేటువంటిది సంభవించింది. ఆ ముడి మనం ఒక రకంగా భావించాలి. మనము అమ్మవారితో పెట్టుకున్న ముడి. అమ్మా, నేను నీతో ముడివేసిన పదార్థం ఏ రకంగా భద్రంగా ఉంటుందో అట్లా నీ దగ్గరకు చేరుకుంటున్నాను. ఆ కుడి చేతికి వేసుకోవాలి. పట్టుకుని నమస్కారం చేయండి. దక్షిణకరంలో కుడి చేతికి కట్టుకుంటున్నాం. చాలామందికి కుడిలో ఉన్న బలం ఎడమలో ఉండదు. కొంతమందికి ఎడమలో బలం ఉంటే కుడికి ఉండదు. అయినా కానీ సాధారణార్థంలో దక్షిణ అంటే దక్ష సమర్థమైనది అని, ఏ పని చేయడానికైనా సమర్థమైనది. అటువంటి ఈ తోరాన్ని నేనిక్కడ బంధించుకుంటున్నాను. ఎందుకు అనంటే పుత్ర పౌత్ర ఆది అభివృద్ధ్యర్థం అన్నారు. అమ్మా అందరూ కూడా అక్షతలు చేత్తో పట్టుకోండి. ఏవం కథా ప్రారంభ. కైలాస పర్వతమున వజ్ర విద్రుమ వైఢూర్యాది మకరత మణి మకరత సింహాసమంతకు పరమేశ్వరుడు కూర్చుని ఉండ చక్కగా పార్వతీదేవి పరమేశ్వరుడు నమస్కరించి, దేవా, లోకంబున స్త్రీలు ఏ వ్రతంబునంచిన సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాధికములు కలిగి సుఖంగా ఉంటారో అట్టి వ్రతమును ఆనతీయవలసిందిగా పార్వతీదేవి ఆ శంకరుణ్ణి కోరిందండి. అంతటా శంకరుడు అంటున్నాడు, ఆ పరమేశ్వరుడు, ఓ మనోహరి,
స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగు చేసేటువంటి వరలక్ష్మీ వ్రతంబును ఒక వ్రతరాజము కలదు. ఆ వ్రతంబును శ్రావణమాస శుక్లపక్ష పౌర్ణిమలకు ముందు వచ్చేటి శుక్రవారం నాడు చేయవాలి. అంతటా పార్వతీదేవి అంటోందట, ఓ లోకారాధ్య, మీరు ఆరాధించినటువంటి ఆ వరలక్ష్మీ వ్రతంబు ఎట్లు చేయవలెను? ఆ వ్రతంబునకు విధి ఏమి? ఏ దేవతను పూజించాలి? గతంలో ఎవరైనా చేసి ఉన్నారా అని చెప్పి వివరంగా నాకు తెలియపరచమని చెప్పి ఆ పార్వతీదేవి మళ్ళీ ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించింది. మళ్ళీ ఆ పరమేశ్వరుడు అంటున్నాడు, ఓ కాత్యాయిని, వరలక్ష్మీ వ్రతము విస్తారంగా చెప్తున్నాను, శ్రద్ధగా వినుము. మగధ దేశంబున కుటుంబన ఒక గ్రామము కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారంబులతోడను బంగారు గోడలతోడను ఇండ్లతోడను కూడి ఉండును. అట్టి పట్టణమునందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ గలదు. ఆ వనితామణి భర్త గారిని దైవముగా భావించి దేవునితో సమానంగా తలిచి ప్రతిదినము కూడా ముందు లేవగానే ఆ భర్త గారి యొక్క పాదపద్మములకు నమస్కరించి పుష్పములచే పూజించి అత్తమామలకు అనేక విధములైనటువంటి ఉపచారములు చేస్తూ గయ్యాళి కాకుండగా చక్కగా కాపురం చేసుకుంటోంది ఆ ఇల్లాలు, ఆ చారుమతి. ఈ యొక్క విధులన్నింటికీ కూడా ఆ లక్ష్మీదేవి సంతృష్టి చెంది ఒక రోజున స్వప్నంలో సాక్షాత్కరించింది ఆ ఇల్లాలకి. ఆ ప్రసన్నమైనటువంటి చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహం కలిగినది కాబట్టి ప్రత్యక్షమయ్యాను. శ్రావణ శుక్ల పౌర్ణమి ముందు వచ్చడి శుక్రవారం నాడు నన్ను పూజించిన నీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి, సుఖశాంతులు కలుగుతాయి, సౌభాగ్యములు కలుగుతాయమ్మా అని చెప్పి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి ఆవిడ అభయం ఇచ్చింది ఆ స్వప్నంలో. ఆ స్వప్నంలోనే ఆ ఇల్లాలు ఆ వరలక్ష్మీదేవికి ప్రదక్షిణం చేసిందట. ఓ జగజ్జనని, నీ కటాక్షంబున కలిగినే జనులు ధన్యులగుదురు, విద్వాంసులగుదురు, సకల సంపన్నులు అవుతారట. నేను జన్మాంతరం పుణ్యం చేత చేసుకున్నటువంటి పుణ్యం వల్ల నీ పాదపద్మ దర్శనం నాకు కలిగింది, నీ దర్శనం నాకు కలిగిందమ్మా అని చెప్పి ఆ మహాలక్ష్మీదేవి చాలా సంతోషించింది. చారుమతీదేవికి అనేకమైనటువంటి వరములు ఇచ్చిందట. ఈవిడ నిద్రలో లేచి చక్కగా ఉదయమే చూసేసరికి అక్కడ ఏం కనిపించట్లేదు. ఓహో, ఇదంతా కూడా స్వప్నము గాంటింది కదా అని చెప్పి ఏ స్వప్నం వచ్చినప్పటికీ కూడా ముందు భర్త గారికి తెలియపరుచుంది. అలాగా, చాలా మంచిదే, లక్ష్మీదేవి కల్లోకి వచ్చిందంటే అదృష్టమే అని చెప్పి ఆ భర్త గారు చెప్పారు. వెంటనే అత్తమామలకి తెలియపరిచింది ఈ వృత్తాంతమంతా కూడా. అలాగేనమ్మా, మంచి కళ వచ్చింది నీకు, నువ్వు చేసుకున్న పుణ్యం కాబట్టి శ్రావణ మాసం రాగానే చేసుకుందువు కానీ అని చెప్పి వాళ్ళు అనుమతి ఇచ్చారు ముందే. ఈ శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా, ఆ చారుమతీదేవి ఎప్పుడు ఈ వరలక్ష్మీ వ్రతం చేస్తుందో చూద్దామని చెప్పి అందరూ కూడా ఊగుతున్నారు. ఆ సమయంలో రేపే కదా ఆ వరలక్ష్మీ వ్రతం కాబట్టి ఆ చారుమతీదేవి చక్కగా వరలక్ష్మీ వ్రతం చేస్తుంది, మనందరము కూడా వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం ఉదయమే లేచి చక్కగా స్నానాలు చేసి విచిత్రమైనటువంటి వస్త్రాలు ధరించి ఆ చారుమతీదేవి ఇంటికి వెళ్ళారు. కలశావాహన చేసి ఆ ప్రతిరూపమైనటువంటి ఆ వరలక్ష్మీదేవిని చక్కగా షోడశ ఉపచారముల చేత ఆ ఇల్లాలు పూజించింది. ఆ అమ్మవారికి ప్రీతిగా చలివిడి వడపప్పు ఆ సమయంలో ఏవైతే దొరుకుతాయో అవన్నీ కూడా నివేదన చేసింది ఆ ఇల్లాలు. చక్కగా వెనక వీళ్ళందరూ చూస్తున్నారు, ఆనందిస్తున్నారు. పూజ అయిన తర్వాత మొదటి ప్రదక్షిణం చేశారు ఆ కూడా ఉన్నటువంటి వాళ్ళు, ఆ చారుమతీదేవి కూడా. గల్లు గల్లున కాళ్ళకి శబ్దాలు వినిపించాయి. ఏమిటా అని చెప్పి కాళ్ళకు చూసుకున్నారట. దగదగాయమానంగా మెరిసేటువంటి ఆ గజ్జలు ఇవన్నీ కూడా కాళ్ళకి ప్రత్యక్షం ఇచ్చింది ఆ అమ్మ.
ఆ అమ్మ ఆశీర్వచనం బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి అన్నారు. కాబట్టి ఈ వరలక్ష్మీదేవి యొక్క వ్రతము వినినా చూసినా చేసినా అఖండమైనటువంటి అనంతమైనటువంటి సౌభాగ్యాలు, సంపత్తి, ఆయుష్ అన్నీ కలుగుతాయని చెప్పి ఈ కథలో చెప్పుకొచ్చారండి. ఆ రూపాయి బిళ్ళ అక్కడ పూజ చేసినటువంటి ఆ తమలపాకుతో సహా పైకి ఎత్తండి. సహస్రపరమాదేవి శతమూలాశతాంకుర సర్వగౌ హరతమే పాపం దౌర్వాదు స్వప్నలాశనే యజ్ఞేన యజ్ఞమ ఇదంత దేవాః తాన సర్వాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానస చింతే అత్ర పూర్వే సాధ్యాసంతి యథాస్థానం ప్రవేశయామి. సహస్రపరమాదేవి శతమూలాశతాంకుర సర్వగౌ హరతమే పాపం దౌర్వాదు స్వప్ననాశనే. ఆర్తిస్తున్నారమ్మా అందరూ కూడాను. ఆర్తి స్వీకరించండి. వరలక్ష్మీదేవ్యై నమః. జై వరలక్ష్మీ మాతాకి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. శ్రీ వరలక్ష్మీ మాతాకి నమస్కారం సమర్పయామి.